అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1960వ సంవత్సరంలో హాలండ్ దేశానికి చెందినటువంటి ఆండ్రూస్ అనేటువంటి ఒక మిషనరీ గారు రుమేనియా దేశంలోనికి కొన్ని బైబిల్స్ను రహస్యంగా తీసుకుని వచ్చారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ గదిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి రహస్య క్రైస్తవులను కలుసుకోవడానికి తండ్రి మార్గము తెరువు తండ్రి అని చాలా భారంతో ఆ హోటల్ గదిలో ప్రార్థన చేశాడు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత హోటల్ గుమాస్తా దగ్గరికి వచ్చి, ఏమండి ఇక్కడ ఏదైనా చర్చి ఉందా అని అడిగినాడు. అందుకు ఆ హోటల్ గుమాస్తా, ఇక్కడ చర్చెస్ ఏమున్నాయో నాకైతే తెలియదు కానండి, వారి భాష మీకు తెలియదు కాబట్టి మీకు ఏ ఉపయోగం లేదు అన్నాడు. అందుకు ఆ మిషనరీ గారు, క్రైస్తవులందరూ ఒక భాష మాట్లాడుకుంటారని నీకు తెలుసా అన్నాడు. ఆ గుమాస్తా ఆశ్చర్యంతో, అవునా, నాకు తెలియదే, ఇంతకీ ఏమా భాష అని అడిగినాడు. అప్పుడు మిషనరీ గారు, అగాపే, అది ప్రపంచంలోకెల్లా అత్యంత సుందరమైన భాష, ఆ భాషలోనే క్రైస్తవులు ఒకరికొకరు మాట్లాడుకుంటారు అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఏమైనా చర్చెస్ ఏమైనా ఉన్నాయేమని చెప్పి ఆ ప్రాంతం అంతా తిరిగి చివరికి ఒక చర్చిని కనుక్కున్నాడు. ఈయన భాష వారికి తెలియదు, వారి భాష ఈయనకి తెలియదు. ఒకరి భాష ఒకరికి తెలియనందువలన అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ మిషనరీ గారు ఆలోచిస్తూ, ఎంతో కష్టపడి ప్రయాసం తీసుకొచ్చినటువంటి బైబిల్స్ను వీరికి ఎలా ఇవ్వాలి, వీరికి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ, ఇంతకీ వీరు నిజమైన క్రైస్తవులేనా లేక గవర్నమెంట్ వారి యొక్క గూఢాచారులా అని చెప్పి ఆలోచిస్తూ వీరికి వెళ్ళి పరిశీలనగా చూస్తుంటే వారిలో ఒక వ్యక్తి చేతిలో బైబిల్ ఉండడాన్ని ఈ మిషనరీ గారు చూశారు. ఆండ్రూస్ గారు తన జేబులో నుండి బైబిల్ని బయటికి తీసి 1 కొరింథీ 16:20 తెరిచి ఆ రెఫరెన్స్ను వారికి చెప్పినాడు. వారందరూ అతని మాటను అర్థం చేసుకుని వారిలో ఒకరిద్దరు తమ దగ్గర ఉన్నటువంటి రుమేనియా భాషలో ఉన్నటువంటి బైబిల్ను తెరిచి ఆ వాక్యాన్ని చూసినారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకుని ఈ వాక్యం చదవగానే వారి ముఖాలు వెలిగిపోయినాయి. వారిలో ఒక వ్యక్తి సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనాన్ని ఆండ్రూస్ గారికి వెళ్ళి చూపించాడు. దప్పికొన్న వారికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. ఈ వాక్యాన్ని చూసిన వెంటనే ఆండ్రూస్ గారి ముఖం వెలిగిపోయింది. ఈ రకంగా 30 నిమిషాల పాటు బైబిల్లోని వాక్యాలను ఒకరికొకరు చూపుకుంటూ ఒకరికొకరు సంభాషించుకుంటూ ఉన్నారు. వారందరూ ఆనందం పట్టలేక కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ ఆనందించారు. అప్పుడు ఆండ్రూస్ గారు దేవుని ఎంతగానో స్తుతిస్తూ తాను నిజ క్రైస్తవులను కనుగొన్నందుకు ఆయన ఆనందంతో వారి భాషలో ఉన్నటువంటి బైబిల్స్ను వారందరికీ పంచిపెట్టినారు. తమ భాషలో ఉన్నటువంటి బైబిల్స్ను వారు చూసేసరికి వారు ఆనందం పట్టలేక సంతోషంతో గంతులు వేసినారు. ఆండ్రూస్ గారు తన హోటల్ గదికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుమాస్తా, అయ్యా మీరు అగాపే అని చెప్పినారు కదా, ఆ పేరుతో ఏ భాష లేదు, నేను నిఘంటువును పరిశీలనగా చూసినప్పుడు ప్రేమ గ్రీకు భాషలో దాని అర్థం ప్రేమ అని డిక్షనరీలో ఉంది అన్నాడంట. అందుకు ఆండ్రూస్ గారు నవ్వి, అవును కరెక్ట్, మేము మధ్యాహ్నం అంతా అదే భాషలో మాట్లాడుకుంటూ ఉన్నాము అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, అగాపే అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఒకరినొకరిని కలుపుతుంది. దేవుని ప్రేమ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకునేలా చేస్తుంది. దేవుని ప్రేమ ఏక మనసు ఏక భావం కలిగి ఉండేలా చేస్తుంది. దేవుని ప్రేమ అగాపే ప్రేమ ఒకరినొకరు క్షమించుకునేలా చేస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తుంది. ఒకరు ఎవరైనా పొరపాటుగా దేవుని మార్గం నుండి దేవుని చిత్తం నుండి తొలగిపోతే వారిని సరిచేసేది అగాపే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగిన వారు మార్గం తప్పి నడుస్తున్నటువంటి వారిని ఆ ప్రేమతో సరైన మార్గంలోకి నడిపించడానికి సహాయపడుతుంది. దేవుని ప్రేమ లేని వారు ఒక వ్యక్తి యొక్క తప్పులను ప్రపంచానికి చాటి చెప్పి అతన్ని ఇంకా మానసికంగా కృంగజేస్తారు. అందుకొరకే అగాపే, ఆ దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అగాపే దేవుని ప్రేమ సమస్యలను పారదోలుతుంది. దేవుని రాజ్యము ఈ లోకంలో స్థాపించబడేంత వరకు భారమును బాధ్యతను కలిగి ఉండేలా చేస్తుంది. అందరినీ ఒకే తాటి మీద నడిపిస్తుంది. ఏక హృదయం కలిగి ఉండేలా చేస్తుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ దైవిక ప్రేమ మనం కలిగి ఉన్నటకు
ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రము నాయన. భాష రాని వ్యక్తుల దగ్గరికి దైవిక ప్రేమతో వెళ్ళి నీ ప్రేమను పంచడం ఎంత గొప్ప భాగ్యం నాయన. భాష వచ్చి నీ ప్రేమను చూపించకుండా, సువార్తను చాటించకుండా ఉండడం ఎంత దరిద్రత తండ్రి. మేము అలాగా ఉండనివ్వద్దండి. అగాపే దైవిక ప్రేమను కలిగి ఉండి నీ చిత్తం నుండి తొలగి నడుస్తున్న వారిని ప్రేమతో సరిదిద్దుటకు నేర్పించండి. అగాపే ప్రేమ ఒకరినొకరు క్షమించుకునేటట్లు చేస్తుంది, సర్దుకుపోయే విధం నేర్పిస్తుంది, దేవుని సన్నిధిని అనుభవించేటట్లు చేస్తుంది, ఐక్యతనిస్తుంది. అలాంటి ప్రేమతో నిండి ఉండుటకు సహాయం చేయండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దయ చూపించండి. నా ప్రార్థన ఆలకించండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి. ఉద్యోగం కోసం ప్రయాసపడే బిడ్డలకు మీ సహాయం అందించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మీరు ఇచ్చిన జయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. గర్భఫలం లేని వారికి గర్భ ద్వారాలు తెరవండి. మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన కార్చినటువంటి రక్తధారల చేత కడుగబడండి. పాపంలోనే ఉండి మనిషి పాపంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి నిరీక్షణ, రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.